అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ పర్వీన్ కి స్వాగతం. మనం ఈరోజు చికెన్ టిక్కా రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. చికెన్ టిక్కాకి మ్యాగ్నేషన్ స్టార్ట్ చేసుకుందామండి. పావు టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, పావు టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ నిమ్మరసం. చక్కగా కలిపేసుకుందామండి. ఇలా కలుపుకొని ఒక అర్ధగంట పాటు చక్కగా పక్కన పెట్టేద్దామండి. ఇది నిమ్మరసం పులుపు ఉప్పు తగిలి పీసులు చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేద్దాం. ఇలా కొత్తిమీర ఎండిపోతే పారేయకండి. చాలామంది అలా పారేస్తారు. ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే కొత్తిమీర లేనప్పుడు మనకి పనికొస్తుంది. ఇలాంటి ఫ్రైస్లో కూడా పనికొస్తుంది. చూడండి, ఈ కొత్తిమీరని ఇలా చేతిలో తీసుకొని ఇలా అనేసేయండి. చక్కగా స్మాష్ అయిపోతుంది. ఇలా కసూరి మేథి, ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేతిలో ఇట్లా తీసుకొని నలిసేయండి. నలవగానే ఇది కూడా పౌడర్ లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నూనె. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను. ఇందులో ఇప్పుడు మనం పావు టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్, పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా, హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 టీ స్పూన్లు లెమన్ జ్యూస్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు. ఇవి చక్కగా కలిపేసుకుందాం విస్కర్తో. ఒక పించ్ అంతా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, రెడ్ ఫుడ్ కలర్. ఇది మంచి కలర్ ఇస్తుంది. మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్లో మనం ఇప్పుడు కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. చక్కగా చేత్తో అన్నీ ముక్కలకు అంటేలాగా చక్కగా కలిపేసేయండి. దీన్ని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. చక్కగా సెటిల్ అయిపోయింది. డీప్ ఫ్రై కాకుండా కొంచెం తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది చూడండి, ఆయిల్ ఇలా బాగా వేడవ్వాలండి. సిమ్ మీద పెట్టద్దు, పెద్ద మంట మీద పెట్టండి.
ఇందులో ఉన్న జ్యూసినెస్ ఈ వాటర్ రిలీజ్ అవ్వకుండానే ఇది కుక్ అయిపోవాలి. ఒక నిమిషం అలా కుక్ అయ్యాక వెంటనే మళ్ళీ తిప్పేసేయండి. చక్కటి స్మెల్ అండి, చాలా బాగుంది. కలర్ కూడా సూపర్ కదండి, భలే వస్తుంది కదా సిజ్లింగ్ సౌండ్. చూడండి ఇలా చక్కగా బ్రౌన్ అయ్యాక ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు సన్నటి మంట మీద ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ పెద్ద మంట మీద ఎందుకు ఫ్రై చేయాలంటే ఇందులో మనం ఇందాక ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అందులో ఉన్న జ్యూసెస్ అన్నీ చక్కగా చికెన్, ఉప్పు, మసాలాలు అన్నీ ఫ్లేవర్ అంతా అందులో ఉండిపోవాలి అంటే ఇది వేడి వేడి ఆయిల్లో వేయగానే దాన్ని అలా సీల్ చేసి పెట్టేస్తుంది లోపల ఫ్లేవర్స్ అన్నీ. తర్వాత సన్న మంట మీద ఫ్రై చేసేసరికి ఫ్లేవర్స్ అన్నీ లోపలనే ఉడికిపోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అది చికెన్ టిక్కా చాలా ఈజీగా అండి, చాలా ఈజీ ప్రాసెస్, ఏమంత కష్టమేం కాదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. రెస్టారెంట్లో ఫ్లేవరే వస్తుంది ఇక్కడ కూడా మనకి. మనం రెస్టారెంట్లో వెళ్ళి తింటాం కదా, సేమ్ అదే ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. మా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి విజిట్ చేసేయండి. చూడండి ఎంత చక్కగా కలరు చక్కగా వస్తుంది కదండి. అయిపోయిందండి, రండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నేను చేసిన ఈ చికెన్ టిక్కా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.